Today topic is problems on beta and gamma functions. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అమ్మ. ఫస్ట్ ప్రాబ్లం ఎవాల్యుయేట్ ఫస్ట్ బిట్ 3 బిట్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రాబ్లంలో. ఫస్ట్ బిట్ చూడండి, ఇంటీగ్రల్ 0 to 1 x పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సెకండ్ బిట్ ఇంటీగ్రల్ 0 to a x పవర్ 4 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. థర్డ్ బిట్ ఇంటీగ్రల్ 0 to 2 x ఇంటూ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ పవర్ 1/3 ఇంటూ డిఎక్స్. ముందు ఫస్ట్ బిట్ను సాల్వ్ చేద్దాం. ఫస్ట్ బిట్ ఇంటీగ్రల్ 0 to 1 x పవర్ 4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ 4ని ఎలా రాస్తున్నానంటేనమ్మా 5 మైనస్ 1 కింద రాసుకుంటున్నా. ఎక్స్ పవర్ 5 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ కదా ఉన్నది, ఆ 2ని 3 మైనస్ 1 కింద రాసుకున్నా ఇంటూ డిఎక్స్. ఇప్పుడు ఇది చూడండి ఏ ఫార్ములా ఉంది, ఇంటీగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ ఎల్ మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ ఎం మైనస్ 1 ఇంటూ డిఎక్స్. అంటే బీటా ఆఫ్ ఎల్ కామా ఎం ఫామ్లో ఉంది. ఎల్ అంటే 5, ఎం అంటే 3, అదే రాసుకున్నాం ఈక్వల్ టు బీటా ఆఫ్ 5, 3. నెక్స్ట్ బీటా ఫంక్షన్కి ఫార్ములా, రిలేషన్ బిట్వీన్ బీటా గామా ఫంక్షన్ ఫార్ములా నుండి గామా ఆఫ్ ఎల్ ఇంటూ గామా ఆఫ్ ఎం బై గామా ఆఫ్ ఎల్ ప్లస్ ఎం కదా ఫార్ములా. ఎల్ అంటే 5, ఎం అంటే 3, అవే రాసుకున్నాం. గామా ఆఫ్ 5 ఇంటూ గామా ఆఫ్ 3 బై గామా ఆఫ్ 5 ప్లస్ 3. గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా ఎన్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఎన్ అంటే 5, 5 మైనస్ 1 అంటేనమ్మా 4 ఫ్యాక్టోరియల్, 3 మైనస్ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్, 5 ప్లస్ 3 అంటే 8. గామా ఆఫ్ 8 అంటే 8 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై ఈ 7 ఎలా రాస్తున్నాను అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ కింద రాస్తున్నా. 4 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అమ్మ. 2 అనేది 6లో 3 టైమ్స్. 7 ఇంటూ 3 ఇంటూ 5 అంటే 105, అంటే దీని వాల్యూ 1/105. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ బిట్, పుట్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ. ఎక్స్ ఈక్వల్ టు రాస్తున్నా, స్క్వేర్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వస్తే రూట్ అవుతుంది. రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ, టీ పవర్ 1/2. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిటీ. నెక్స్ట్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తే టీ వాల్యూ 0. ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తున్నా. ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తే చూడండి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ టీ. ఏ స్క్వేర్ క్యాన్సిల్ అయితే టీ వాల్యూ 1, అదే రాసుకున్నాం. ఇప్పుడు ఈ టర్మ్స్ అన్నీ కూడా మనకి ఇచ్చిన ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ఫోర్ ఇంటీగ్రల్ 0 to a ఎక్స్ పవర్ 4 ఇంటూ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు, ఇందులో సబ్స్టిట్యూట్ చేసి రాద్దాం. ఇంటీగ్రల్ 0 to 1 ఎక్స్ పవర్ 4ని ఎలా రాసుకోవచ్చు, ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ కింద రాస్తున్నా. ఆల్రెడీ ఎక్స్ స్క్వేర్ అంటే ఇక్కడ రాసుకున్నాం. ఏ స్క్వేర్ టీ హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇంటూ టీ స్క్వేర్. ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ 4 ఇంటూ టీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ కదా ఉన్నది, అంటే ఏ స్క్వేర్ టీ ఇంటూ డిఎక్స్ అంటే ఈ వాల్యూ రాస్తున్నా 1/2 ఇంటూ ఏ ఇంటూ టీ పవర్ మైనస్ 1/2 ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 కాన్స్టెంట్ బయటకు రాస్తున్నా. ఇక్కడ చూడండి ఏ పవర్ 4 ఇంటూ ఏ అంటే ఏ పవర్ 5. నెక్స్ట్ రూట్లో 2 టర్మ్స్లో ఏ స్క్వేర్ ఉంది, రూట్ ఏ స్క్వేర్ని కామన్ తీస్తే రూట్ ఏ స్క్వేర్, స్క్వేర్ రూటు క్యాన్సిల్ అయితే ఏ అవుతుంది, దాన్ని కూడా బయటకు రాసుకున్నాం. ఇంటీగ్రల్ 0 to 1 ఇక్కడ చూడండి అమ్మ, సెకండ్ టర్ము లాస్ట్ టర్మ్ రెండు కూడా టీలే ఉన్నాయి. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసి రాయాలి. అంటే టీ పవర్ 2 మైనస్ 1/2 ఇంటూ 1 మైనస్ టీ పవర్ 1/2 ఇంటూ డిటీ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ 6 ఇంటూ
ఇంటీగ్రల్ 0 to 1 t power 3/2 into 1 minus t whole power 1/2 into dt. ఈ 3/2ని ఎలా రాస్తున్నాము అంటే 5/2 minus 1 కింద రాస్తున్నాం. నెక్స్ట్ 1/2ని 3/2 minus 1 కింద రాస్తున్నాం. మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది? బీటా ఆఫ్ ఎల్ కామా ఎం ఫామ్లో ఉంది. అంటే బీటా ఆఫ్ ఎల్ అంటే వాల్యూ 5/2, ఎం అంటే 3/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ ఏ పవర్ 6 ఇంటూ బీటా ఆఫ్ 5/2 కామా 3/2. మళ్ళీ మనం రిలేషన్ బిట్వీన్ బీటా అండ్ గామా ఫంక్షన్ ఫార్ములా నుండి గామా ఆఫ్ 5/2 ఇంటూ గామా ఆఫ్ 3/2 బై గామా ఆఫ్ 5/2 ప్లస్ 3/2. ఇక్కడ చూడండి గామా ఆఫ్ 5/2 అంటే గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా అమ్మ మనకి n-1 ఇంటూ గామా ఆఫ్ n-1. ఆ ఫార్ములా ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన వాల్యూస్ ఇవి 1/2 ఇంటూ ఏ పవర్ 6 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై ఇంటూ 1/2 ఇంటూ రూట్ పై బై ఇక్కడ చూడండి డినామినేటర్లో గామా ఆఫ్ 5/2 ప్లస్ 3/2 అంటే 8/2 అంటే గామా ఆఫ్ 4. గామా ఆఫ్ ఎన్ అంటే ఫార్ములా ఏంటి? n-1 ఫ్యాక్టోరియల్ అంటే 4-1 ఫ్యాక్టోరియల్. 4-1 అంటే 3 ఫ్యాక్టోరియల్. ఇదంతా సాల్వ్ చేస్తే వచ్చిన వాల్యూ పై ఇంటూ ఏ పవర్ 6/32. నెక్స్ట్ థర్డ్ బిట్. పుట్ ఎక్స్ క్యూబ్ ఈక్వల్ టు 8t. క్యూబ్ అనేది ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే పవర్లో 1/3 వస్తుంది. ఎక్స్ ఈక్వల్ టు 8ని 2 క్యూబ్ కింద రాసుకున్నాను. 3 1/3 క్యాన్సిల్, అందుకే 2 రాసుకున్నాం. టీ పవర్ 1/3 డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ డిఎక్స్, 2 కాన్స్టెంట్, టీ పవర్ 1/3కి డెరివేటివ్ 1/3 ఇంటూ టీ పవర్ -2/3 ఇంటూ డిటీ. ఇఫ్ ఎక్స్ ప్లేస్లో 0 రాస్తున్నా. ఎక్స్ వాల్యూ 0 అయితే టీ వాల్యూ 0. ఎక్స్ వాల్యూ 2 రాస్తున్నా. 2 క్యూబ్ ఈక్వల్ టు 8. 8t. 2 క్యూబ్ అంటే 8 ఈక్వల్ టు 8. 2 క్యాన్సిల్ అయితే టీ వాల్యూ 1. నెక్స్ట్ దేర్ ఫోర్ ఇచ్చిన ప్రాబ్లం రాస్తున్నాం. ఇంటీగ్రల్ 0 to 2 x ఇంటూ 8 మైనస్ ఎక్స్ క్యూబ్ పవర్ 1/3 ఇంటూ డిఎక్స్ ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 2 ఇంటూ టీ పవర్ 1/3. వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నానమ్మా. 2 ఇంటూ టీ పవర్ 1/3 ఇంటూ 8 మైనస్ 8 టీ పవర్ 1/3 ఇంటూ 2/3 ఇంటూ టీ పవర్ -2/3 ఇంటూ డిటీ ఈక్వల్ టు 2 ఇంటూ ఇక్కడ ఒక 2 ఉందంటే 4/3. ఇక్కడ చూడండి రెండిట్లో కూడా 8 కామన్ తీసి రాద్దాం. పవర్లో ఏముంది? 1/3 ఉంది. 8 పవర్ 1/3. 8ని 2 క్యూబ్ కింద రాస్తున్నా. 2 క్యూబ్ పవర్ 1/3 అంటే 3 క్యాన్సిల్ అయితే మిగిలేది 2. 2 ఇంటూ 2 అంటే 4. 4 ఇంటూ 2 అంటే 8. 8/3 అనేది కాన్స్టెంట్ బయటకు రాసాం. ఈ సెకండ్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండిట్లో కూడా బేస్ అనేది ఈక్వల్, పవర్స్ యాడ్ చేసి రాసుకున్నాం. అంటే టీ పవర్ 1/3 -2/3 ఇంటూ 1 మైనస్ టీ పవర్ 1/3 ఇంటూ డిటీ. 1/3 -2/3 అంటే -1/3. 8/3 ఇంటూ ఇంటీగ్రల్ 0 to 1 టీ పవర్ -1/3 ఇంటూ 1 మైనస్ టీ పవర్ 1/3 ఇంటూ డిటీ ఈక్వల్ టు 8/3 ఇంటూ ఇంటీగ్రల్ 0 to 1. ఇక్కడ చూడండి ఏముందమ్మా? -1/3 ఉంది, ఇక్కడ +1/3. -1/3ని ఎలా రాస్తున్నాను అంటే 2/3 -1 కింద రాసుకుంటున్నా. నెక్స్ట్ +1/3ని 4/3 -1 కింద రాసుకున్నాం. అంటే 8/3 ఇంటీగ్రల్ 0 to 1 టీ పవర్ 2/3 -1 ఇంటూ 1 మైనస్ టీ పవర్ 4/3 -1 ఇంటూ డిటీ. ఇది ఎలా ఉంది? బీటా ఫంక్షన్కి ఫార్ములా ఫామ్ కాబట్టి అదే రాస్తున్నాం. 8/3 ఇంటూ బీటా ఆఫ్ 2/3 కామా 4/3. మళ్ళీ ఇది రిలేషన్ బిట్వీన్ బీటా గామా ఫంక్షన్లో ఫార్ములా ఫామ్లో ఉంది, అదే రాసుకున్నాం. 8/3 ఇంటూ గామా ఆఫ్ 2/3 ఇంటూ గామా ఆఫ్ 4/3 బై గామా ఆఫ్ 2/3 ప్లస్ 4/3. ఇవి ఏ ఫామ్లో రాస్తున్నాము అంటే ఈ రెండు కూడా గామా ఆఫ్ n ఈక్వల్ టు n-1 ఇంటూ గామా ఆఫ్ n-1 ఫామ్లో రాస్తున్నాం. ఫస్ట్ టర్మ్ అలానే ఉంచి గామా ఆఫ్ 4/3ని ఆ ఫామ్లో రాసాను. చూడండి ఇక్కడ 4/3 -1 ఇంటూ గామా ఆఫ్ 4/3 -1 అంటే 1/3 ఇంటూ గామా ఆఫ్ 1/3 బై
2/3 ప్లస్ 4/3 అంటే 6/3 అంటే 2. గామా ఆఫ్ 2 ఈక్వల్ టు 1/3 బయటికి రాస్తే 3 ఇంటూ 3 అంటే 9 అమ్మ, అందుకే 8/9 ఇంటూ గామా ఆఫ్ 1/3 ఇంటూ నెక్స్ట్ 2/3ని మనం గామా ఆఫ్ 1 మైనస్ 1/3 కింద రాసుకున్నాం. గామా ఆఫ్ 2 అంటే 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ కదా, అంటే 1 కాబట్టి ఇంకా టర్మ్ రాయట్లేదు. నెక్స్ట్ ఇది చూడండి ఏ ఫార్ములా ఉందో, గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ఫార్ములా ఉంది. అంటే దానికి ఫార్ములా పై బై సైన్ ఎక్స్ ఇంటూ పై. ఎక్స్ ప్లేస్లో ఎంత ఉందమ్మా, 1/3 ఉంది, అదే రాశాను ఇక్కడ నేను. 8/9 ఇంటూ పై బై సైన్ పై బై 3 ఈక్వల్ టు సాల్వ్ చేస్తే 16 పై బై 9 ఇంటూ √3. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఎవాల్యుయేట్ ఫస్ట్ బిట్ ఇంటిగ్రల్ 0 to 2 x² ఇంటూ dx బై √2 మైనస్ ఎక్స్. సెకండ్ బిట్ ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x⁸8 ఇంటూ 1 మైనస్ x⁸6 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 24 ఇంటూ dx. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x⁴ ఇంటూ 1 ప్లస్ x⁵ బై 1 ప్లస్ x⁻15 ఇంటూ ఇక్కడ dx అమ్మ. ఈ 3 ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి మనం. ముందు ఫస్ట్ బిట్ ఏం తీసుకుంటున్నామంటే ఇక్కడ అప్పుడు x ఈక్వల్ టు 2t అని తీసుకుంటున్నా. డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. dx ఈక్వల్ టు 2 ఇంటూ dt. నెక్స్ట్ x వాల్యూ 0 అయితే x ప్లేస్లో 0 రాసామనుకోండి, t వాల్యూ కూడా 0. నెక్స్ట్ x ప్లేస్లో 2 తీసుకుంటే 2 క్యాన్సిల్, t వాల్యూ 1. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా ఈ ఫస్ట్ ప్రాబ్లంలో సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాను చూడండి. ఇంటిగ్రల్ 0 to 2 x² ఇంటూ dx బై √2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to 1 x అంటే 2t కదా, 2t హోల్ స్క్వేర్ అంటే 4t², dx అంటే 2dt అదే రాసుకున్నాం. డివైడెడ్ బై √2 మైనస్ ఎక్స్ అంటే 2t ఈక్వల్ టు ఇక్కడ చూడండి అమ్మా, రూట్ రెండిట్లో కూడా 2 ఉంది, కామన్ తీస్తే √2. పైన ఏముంది 4 ఇంటూ 2 ఉంది, ఆ 4 రాసుకున్నాం. √2 అనేది 2లో √2 టైమ్స్ క్యాన్సిల్, అదే రాసాం. మిగిలిన టర్మ్స్ ఇంటిగ్రల్ 0 to 1 t² ఇంటూ ఇక్కడ ఏముంది √1 మైనస్ t ఉంటుంది, అంటే 1 మైనస్ t పవర్ 1/2. దాన్ని పైకి తీసుకెళ్తే 1 మైనస్ t పవర్ మైనస్ 1/2 ఇంటూ dt ఈక్వల్ టు 4 ఇంటూ √2 ఇంటూ 2ని ఎలా రాసామంటే ఇక్కడ 3 మైనస్ 1 కింద రాసాం. ఇంటిగ్రల్ 0 to 1 t పవర్ 3 మైనస్ 1 ఇంటూ 1 మైనస్ t పవర్ 1/2 మైనస్ 1 ఇంటూ dt ఈక్వల్ టు 4 ఇంటూ √2. అది మొత్తం కూడా బీటా ఫంక్షన్ ఫార్ములా కాబట్టి బీటా ఆఫ్ 3, 1/2. మళ్ళీ బీటా ఫంక్షన్కి ఫార్ములా రాస్తున్నా. 4 ఇంటూ √2 ఇంటూ గామా ఆఫ్ 3 ఇంటూ గామా ఆఫ్ 1/2 బై గామా ఆఫ్ 3 ప్లస్ 1/2 ఈక్వల్ టు 4 ఇంటూ √2 ఇంటూ గామా ఆఫ్ 3 అంటే n-1 ఫ్యాక్టోరియల్ కదా, గామా ఆఫ్ n అంటే ఫార్ములా 3 మైనస్ 1 అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ √π. గామా ఆఫ్ 1/2 అంటే వాల్యూ √π బై గామా ఆఫ్ 7/2. 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1 ఇంటూ √π. ఈ గామా ఆఫ్ 7/2ని సాల్వ్ చేస్తేనమ్మా వచ్చే వాల్యూ 5/2 ఇంటూ 3/2 ఇంటూ 1/2 ఇంటూ √π. √π క్యాన్సిల్, ఇవన్నీ సాల్వ్ చేస్తే వచ్చే వాల్యూ 64 ఇంటూ √2/15. నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x⁸8 ఇంటూ 1 మైనస్ x⁶ బై 1 ప్లస్ x⁴24 ఇంటూ dx. ఈ x⁸8ని 2 టర్మ్స్తో మల్టిపుల్ చేసి రాసాం. 1 ఇంటూ x⁸8 అంటే x⁸8, x⁸8 ఇంటూ x⁶ అంటే x⁴14 బై 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 24 ఇంటూ dx. ఈ ఇంటిగ్రేషన్ని డివైడెడ్ బై టర్మ్ రెండిట్లకి కూడా సపరేట్ చేసి రాసాం. ఇంటిగ్రల్ 0 to ఇన్ఫినిటీ x⁸8 బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 24 ఇంటూ dx మైనస్
ఇంటీగ్రల్ 0 to infinity x power 14 by 1 plus x power 24 into dx. 8ని ఎలా రాసుకోవచ్చు అంటేనమ్మా 9 minus 1 కింద రాసుకున్నాం, 24ని 9 plus 15 కింద రాసుకున్నాను, ఇంటూ ఇక్కడ డిఎక్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఎక్స్ పవర్ 14 కదా ఉన్నది, 14ని 15 minus 1 కింద రాసుకున్నాను, 24ని 15 plus 9 కింద రాసుకున్నాం, ఇక్కడ ఇంటూ డిఎక్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవి రెండు కూడా ఏ ఫార్ములా ఉన్నాయి, ఇక్కడ బ్రాకెట్లో రాసాను చూడండి. సిన్స్ ఇంటీగ్రల్ 0 to infinity y power l minus 1 by 1 plus y power l plus m equal to beta of l comma m. l అంటే 9, m అంటే 15 అదే రాసుకున్నాం. బీటా ఆఫ్ 9 కామా 15 మైనస్ బీటా ఆఫ్ 15 కామా 9. మళ్ళీ బీటా అనేది సిమెట్రికల్ ఫామ్ కదా, అంటే ఏం రాసుకోవచ్చు, బీటా ఆఫ్ 15 కామా 9 ప్లేస్లో బీటా ఆఫ్ 9 కామా 15 అని రాసాం. ప్లస్ టర్మ్ మైనస్ టర్మ్ రెండు క్యాన్సిల్ అయితే వాల్యూ 0. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇంటీగ్రల్ 0 to infinity x power 4 into 1 plus x power 5 by 1 plus x power 15 into dx equal to, ఇక్కడ కూడా x power 4తో మల్టిపుల్ చేసి రెండు కూడా స్ప్లిట్ చేసి రాసుకున్నాం. ఇంటీగ్రల్ 0 to infinity x power 4 into dx by 1 plus x power 15 plus ఇంటీగ్రల్ 0 to infinity x power 9 into dx by 1 plus x power 15. ఇప్పుడు 4ని ఎలా రాసాము అంటే 5 minus 1 కింద రాసుకున్నాం, 15ని 5 plus 10 కింద రాసుకున్నాం, ప్లస్ 9ని 10 minus 1, 15ని 10 plus 5 కింద రాసుకున్నాం. ఇవి రెండు కూడా బీటా ఫంక్షన్ ఫార్ములా ఉన్నాయి, ఆ ఫార్ములానే రాస్తున్నాను. ఈక్వల్ టు బీటా ఆఫ్ 5 కామా 10 ప్లస్ బీటా ఆఫ్ 10 కామా 5. బీటా అనేది సిమెట్రికల్ ఫామ్ కాబట్టి బీటా ఆఫ్ 10 కామా 5 ప్లేస్లో కూడా బీటా ఆఫ్ 5 కామా 10 అని రాసుకున్నాం. రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి యాడ్ చేసి రాస్తున్నా. 2 ఇంటూ బీటా ఆఫ్ 5 కామా 10, బీటా ఫంక్షన్కి ఫార్ములా రాస్తున్నాం. 2 ఇంటూ గామా ఆఫ్ 5 ఇంటూ గామా ఆఫ్ 10 బై గామా ఆఫ్ 5 ప్లస్ 10 ఈక్వల్ టు 2 ఇంటూ గామా ఆఫ్ 5 అంటే 5 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్, గామా ఆఫ్ 10 అంటే 10 minus 1 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై గామా ఆఫ్ 5 ప్లస్ 10 అంటే 15 కదమ్మా, అంటే 15 minus 1 ఫ్యాక్టోరియల్ అంటే 14 ఇక్కడ వచ్చేది. నెక్స్ట్ ఆ టర్మ్స్ రాసుకుంటున్నాం. ఈక్వల్ టు ఇది మొత్తం సాల్వ్ చేసి రాస్తున్నా, సాల్వ్ చేసి రాస్తే 1/5005 దీని వాల్యూ. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. షో బై మీన్స్ ఆఫ్ బీటా ఫంక్షన్ దట్ ఇంటీగ్రల్ t to z dx by z minus x power 1 minus alpha into x minus t power alpha equal to pi by sin pi into alpha 0 less than alpha less than 1. LHS ఈక్వల్ టు RHS అనే కండిషన్ని ప్రూవ్ చేయాలి. ఇక్కడ x మైనస్ టీ అంటే తీసుకున్నాం, పుట్ x మైనస్ టీ ఈక్వల్ టు z మైనస్ టీ ఇంటూ y. దట్ ఇంప్లైస్ x ఈక్వల్ టు రాసుకున్నాం, మైనస్ టీ RHS సైడ్ వస్తే ప్లస్ అవుతుంది, t ప్లస్ z మైనస్ టీ ఇంటూ y. డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా, xకి డెరివేటివ్ dx, z మైనస్ టీ ఇంటూ yకి డెరివేటివ్ dy. ఇఫ్ x వాల్యూ t అయితే y వాల్యూ 0, x వాల్యూ z అయితే t వాల్యూ 1. ఇవన్నీ కూడా ఈ LHSలో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. LHSని ఇక్కడ కన్సిడర్ చేసుకున్నాం, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నాం. ఇంటీగ్రల్ 0 to 1 dx అంటే ఏమొచ్చిందమ్మా, ఇక్కడ z మైనస్ టీ ఇంటూ డివై హోల్ బై z మైనస్ ఎక్స్ కదా ఉన్నది, ఇక్కడ x అంటే ఈ టర్మ్ అంతా రాస్తున్నా. మైనస్ టీ మైనస్ ఆఫ్ z మైనస్ టీ ఇంటూ y పవర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ z మైనస్ టీ ఇంటూ y పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 z మైనస్ టీ ఇంటూ డివై బై ఈ రెండిట్లో చూడండి z మైనస్ టీ అయినా ఉన్నది, z మైనస్ టీ కామన్ తీసి రాస్తున్నా. z మైనస్ టీ ఇంటూ 1 మైనస్ y పవర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ z మైనస్ టీ పవర్ ఆల్ఫా ఇంటూ y పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 z మైనస్ టీ ఇంటూ డివై బై
పవర్ని స్ప్లిట్ చేసి రాస్తున్నాను టూ టర్మ్స్ కూడా. z మైనస్ టీ పవర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ 1 మైనస్ వై పవర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ z మైనస్ టీ పవర్ ఆల్ఫా ఇంటూ వై పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 dy బై 1 మైనస్ వై పవర్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ వై పవర్ ఆల్ఫా ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1 వై పవర్ మైనస్ ఆల్ఫా, ఈ టూ టర్మ్స్ని కూడా పైకి తీసుకెళ్ళి రాస్తున్నాం, ఇంటూ 1 మైనస్ వై పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డివై ఈక్వల్ టు ఇంటీగ్రల్ 0 to 1. ఈ మైనస్ ఆల్ఫాని ఎలా రాస్తున్నానంటేనమ్మా దీనికి 1ని ప్లస్ చేసి మైనస్ చేసి రాస్తున్నా, అంటే వై పవర్ 1 మైనస్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ 1 మైనస్ వై పవర్ ఆల్ఫా మైనస్ 1 ఇంటూ డివై. ఇది బీటా ఫంక్షన్కి ఫార్ములా ఉంది కాబట్టి బీటా ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా కామా ఆల్ఫా. మళ్ళీ దీనికి ఫార్ములా రాస్తున్నాం, గామా ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ గామా ఆఫ్ ఆల్ఫా బై గామా ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా, రెండు క్యాన్సిల్. గామా ఆఫ్ 1 మిగిలింది, గామా ఆఫ్ 1 అంటే 1 ఈక్వల్ టు గామా ఆఫ్ 1 మైనస్ ఆల్ఫా ఇంటూ గామా ఆఫ్ ఆల్ఫా. దీనికి ఫార్ములా పై బై సైన్ పై ఇంటూ ఆల్ఫా. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం, షో దట్ ఫస్ట్ బిట్ gamma of 3/2 minus x into gamma of 3/2 plus x equal to 1/4 minus x square into pi into secant pi x, provided minus 1 less than 2x less than 1. Second bit, gamma of 1/4 into gamma of 3/4 equal to pi into root 2. ముందు ఫస్ట్ బిట్ సాల్వ్ చేద్దాం. ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. గామా ఆఫ్ 3/2 మైనస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 3/2 ప్లస్ ఎక్స్. ఇప్పుడు ఇవి ఏ ఫామ్లో ఉన్నాయమ్మా, గామా ఆఫ్ ఎన్ ఫామ్లో ఉన్నాయి. ఫార్ములా ఎన్ మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ ఎన్ మైనస్ 1, అంటే 3/2 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 మైనస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ 3/2 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ 3/2 ప్లస్ ఎక్స్ మైనస్ 1. 3/2 మైనస్ 1 అంటే 1/2 మైనస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ ఇంటూ 3/2 మైనస్ 1 అంటేనమ్మ వాల్యూ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ టర్మ్ థర్డ్ టర్మ్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫామ్లో ఉన్నాయి, అంటే ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 1/2 హోల్ స్క్వేర్ అంటే వాల్యూ 1/4 మైనస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్. రెండిట్లకి ఎల్సిఎం రాస్తున్నాం. గామా ఆఫ్ 1 మైనస్ 2x/2 గామా ఆఫ్ 1 ప్లస్ 2x/2. ఈ 1ని ఎలా రాసుకున్నాము అంటే 2 మైనస్ 1 కింద రాసుకున్నాం. 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ 2x/2. ఇక్కడ చూడండి 2 మైనస్ 1 కింద కదా 1 అని రాసుకున్నాం. ఈ 2 అనేది స్ప్లిట్ చేసి రాస్తున్నా. 2/2 అంటే 1. ఇక్కడ మైనస్ 1 ప్లస్ 2x రెండిట్ల నుండి మైనస్ కామన్ తీసి రాస్తున్నా. కామన్ తీస్తే 1 మైనస్ 2x/2. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా ఏ ఫామ్లో ఉన్నాయి అంటే గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ ఫామ్లో ఉన్నాయి. ఫార్ములా పై బై సైన్ ఎన్ పై. ఎన్ ప్లేస్లో ఏముందమ్మా ఇక్కడ 1 మైనస్ 2x/2 ఉంది, అదే రాశాను. 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై బై సైన్ ఆఫ్ పై ఇంటూ 1 మైనస్ 2x/2 ఈక్వల్ టు 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై బై సైన్ π/2 మైనస్ πx. సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా, అందుకే ఏం రాసుకున్నాం ఇక్కడ కాస్ πx అని రాసుకున్నాం. 1/cos πx అంటే సీకెంట్ πx అంటే వాల్యూ 1/4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ పై ఇంటూ సీకెంట్ πx. ఇదేనమ్మా ప్రూవ్ చేయాల్సిన కండిషన్. నెక్స్ట్ సెకండ్ బిట్ ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. గామా ఆఫ్ 1/4 ఇంటూ గామా ఆఫ్ 3/2. ఫస్ట్ వాల్యూ అలానే ఉంచుకుని సెకండ్ టర్మ్ 3/4ని ఎలా రాశాను అంటే 1 మైనస్ 1/4 కింద రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది, గామా ఆఫ్ ఎన్ ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ ఎన్ ఫామ్లో ఉంది, అంటే ఫార్ములా
పై బై సైన్ ఎన్ పై, ఎన్ అంటే వాల్యూ 1/4, అదే రాసుకున్నాం. పై బై సైన్ పై ఇంటూ 1/4, సైన్ π/4 అంటే వాల్యూ 1/√2, ఈ √2 పైకి వెళ్తే ఇంటూ అవుతుంది, అంటే ఈక్వల్ టు √2 ఇంటూ పై. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం. షో దట్ 2 బిట్స్ ఉన్నాయి. ఫస్ట్ బిట్ గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై బై ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్. సెకండ్ బిట్ గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై కాస్ పై ఎక్స్. ముందు ఫస్ట్ బిట్ ప్రూవ్ చేద్దామమ్మా. ఇక్కడ చూడండి ఫార్ములా రాస్తున్నా. వీ హ్యావ్ గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1 minus x equal to pi by sin pi x. This is equation 1. Next, also gamma of 1 minus x. ఈ 1 minus x ని ఎలా రాస్తున్నాను అంటే gamma of minus x plus 1 కింద రాసుకున్నాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఫామ్లో ఉంది? gamma of n plus 1 ఫార్ములా ఫామ్లో ఉంది. gamma of n plus 1 అంటే ఫార్ములా n ఇంటూ gamma of n. n అంటే ఇక్కడ మైనస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ ఈ వాల్యూని అంటే గామా ఆఫ్ 1 మైనస్ ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ ఫోర్ 1 ఇంప్లైస్ గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ మైనస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు పై బై సైన్ పై ఎక్స్. ఇది ఇంటూ మైనస్ ఎక్స్, ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే డివైడెడ్ బై అవుతుంది, అదే రాసుకున్నాం. గామా ఆఫ్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ పై బై ఎక్స్ ఇంటూ సైన్ పై ఎక్స్. చూడండి అమ్మ, మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్ అది. నెక్స్ట్ సెకండ్ బిట్ ప్రూవ్ చేయాలి. సెకండ్ బిట్ ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని రాస్తున్నా. గామా ఆఫ్ 1/2 ప్లస్ ఎక్స్ ఇంటూ గామా ఆఫ్ 1/2 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు, ఈ రెండిట్లకి కూడా ఎల్సిఎం రాస్తున్నాం. గామా ఆఫ్ 1 ప్లస్ 2x/2 గామా ఆఫ్ 1 మైనస్ 2x/2. ఈ సెకండ్ టర్మ్ని అలానే ఉంచి ఫస్ట్ టర్మ్ 1 ప్లేస్లో ఏం రాస్తున్నాను అంటే 1ని 2 మైనస్ 1 కింద రాద్దాం. 2 మైనస్ 1 కింద రాసి స్ప్లిట్ చేసి రాస్తున్నా. 2 అనేది స్ప్లిట్ చేస్తే గామా ఆఫ్ 1 మైనస్ 2x/2 ఇంటూ గామా ఆఫ్ 1 మైనస్ 2x/2. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉందమ్మా? గామా ఆఫ్ 1 మైనస్ n ఇంటూ గామా ఆఫ్ n ఫామ్లో ఉందంటే ఫార్ములా పై బై సైన్ n పై. ఆ ఫార్ములానే రాస్తున్నా. పై బై సైన్ పై ఇంటూ n అంటే వాల్యూ 1 మైనస్ 2x/2, అదే రాసుకున్నాం. ఈ పైని లోపలికి తీసుకెళ్ళి 2ని స్ప్లిట్ చేసి రాస్తున్నా. ఈక్వల్ టు పై బై సైన్ π/2 మైనస్ పై ఎక్స్. సైన్ 90 మైనస్ టీటా అంటే కాస్ టీటా అంటే ఈక్వల్ టు పై బై కాస్ పై ఎక్స్. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం. షో దట్ ఇంటీగ్రల్ -1 to 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ p మైనస్ 1 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ q మైనస్ 1 ఇంటూ dx ఈక్వల్ టు 2 పవర్ p ప్లస్ q మైనస్ 1 ఇంటూ గామా ఆఫ్ p ఇంటూ గామా ఆఫ్ q బై గామా ఆఫ్ p ప్లస్ q. ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. సొల్యూషన్ ఇప్పుడు ఏం తీసుకుంటున్నాము అంటే పుట్ 1 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ ఎక్స్ ఇంటూ టీ అని తీసుకుంటున్నా. దీని నుండి టీ అంటే రాస్తున్నా. దట్ ఇంప్లైస్ టీ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ బై 1 మైనస్ ఎక్స్. ఈ 1 మైనస్ ఎక్స్ని ఆర్హెచ్ఎస్ సైడ్ ఎల్హెచ్ఎస్ సైడ్ తీసుకొస్తే ఇంటూ అవుతుంది. దాన్ని టీతో మల్టిపుల్ చేసి రాద్దాం. టీ మైనస్ ఎక్స్ టీ మైనస్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 0. ఈ మిడిల్లో ఉన్న 2 టర్మ్స్ నుండి కూడా ఎక్స్ కామన్ తీసి రాద్దాం. టీ మైనస్ ఎక్స్ ఇంటూ టీ ప్లస్ 1 మైనస్ 1 ఈక్వల్ టు 0. నెక్స్ట్ టీ మైనస్ 1 అలానే ఉంచి మిడిల్ టర్మ్ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్ళి రాస్తున్నా. ఇది మైనస్ టర్మ్ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే ప్లస్ అవుతుంది. ఎక్స్ ఇంటూ టీ ప్లస్ 1. ఇది ఇంటూ టర్మ్ ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. అంటే ఎక్స్ ఈక్వల్ టు టీ మైనస్ 1 బై టీ ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్లో టర్మ్కి 1ని ప్లస్ చేసి మైనస్ చేసి రాస్తున్నా. టీ ప్లస్ 1 మైనస్ 1 మైనస్ 1 బై టీ ప్లస్ 1. ఇప్పుడు చూడండి ఇక్కడ -1 అంటే -2. ఈ డినామినేటర్లో ఉన్న టీ ప్లస్ 1 అనేది రెండిట్లకి ఉంటుంది. స్ప్లిట్ చేసి రాస్తున్నా. టీ ప్లస్ 1 బై టీ ప్లస్ 1 అంటే క్యాన్సిల్, మిగిలిన టర్మ్ 1 -2 బై టీ ప్లస్ 1. నెక్స్ట్ డిఫరెన్షియేట్ చేసి రాస్తున్నా. ఎక్స్కి డెరివేటివ్ dx, 1కి డెరివేటివ్
జీరో కాన్స్టెంట్ కాబట్టి మైనస్ 2 ఇంటూ 1/1 ప్లస్ టీ అంటే డెరివేటివ్ మైనస్ 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 2/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి. ఇప్పుడు ఈ వాల్యూస్ నెక్స్ట్ ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు -1, ఎక్స్ ప్లేస్లో -1 రాస్తే టీ వాల్యూ 0, ఎక్స్ ప్లేస్లో 1 రాస్తే టీ వాల్యూ ఇన్ఫినిటీ. ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకి క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో ఎల్హెచ్ఎస్లో సబ్స్టిట్యూట్ చేసి రాస్తున్నా. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ని కన్సిడర్ చేసుకుని రాసుకున్నాం. ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ 1 ప్లస్ ఎక్స్ పవర్ p మైనస్ 1 కదా. 1 ప్లస్ ఎక్స్ అంటే వాల్యూ 1 మైనస్ ఎక్స్ ఇంటూ టీ పవర్ p మైనస్ 1. నెక్స్ట్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ q మైనస్ 1. dx అంటే వాల్యూ 2/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ డిటి ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి టీ పవర్ p మైనస్ 1, 1 మైనస్ ఎక్స్ పవర్ p మైనస్ 1 స్ప్లిట్ చేసి రాస్తున్నా. టీ పవర్ p మైనస్ 1 బై ఈ లాస్ట్ ఉన్న టర్మ్ ఇక్కడ రాస్తున్నా 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ 1 మైనస్ ఎక్స్ పవర్కి p మైనస్ 1 ఉంటుంది, అలానే 1 మైనస్ ఎక్స్ పవర్ q మైనస్ 1 ఉంది. బేసెస్ ఈక్వల్ అయితే పవర్స్ యాడ్ చేసి రాయాలి, అదే రాస్తున్నా. 1 మైనస్ ఎక్స్ పవర్ p ప్లస్ q -1 అంటే -2 ఇంటూ డిటి ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ p మైనస్ 1 బై 1 ప్లస్ టీ హోల్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఎక్స్ అంటే ఆ వాల్యూ రాసుకున్నామమ్మ. టీ మైనస్ 1/t ప్లస్ 1 పవర్ p ప్లస్ q మైనస్ 2 ఇంటూ డిటి. ఈ రెండిట్లకి ఎల్సిఎం రాసుకుందాం. అలానే ఈ పవర్ టర్మ్ అనేది న్యూమరేటర్కి ఉంటుంది, డినామినేటర్కి ఉంటుంది, స్ప్లిట్ చేసి రాసుకుందాం. ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ p మైనస్ 1/1 ప్లస్ టీ హోల్ స్క్వేర్. ఎల్సిఎం రాస్తే 2/t ప్లస్ 1 పవర్ p ప్లస్ q మైనస్ 2 ఇంటూ డిటి. ఇక్కడ చూడండి 2 పవర్కి 2కి పవర్ p ప్లస్ q మైనస్ 2, అలానే t ప్లస్ 1 కూడా పవర్ ఏమవుతుంది p ప్లస్ q మైనస్ 2. ఇక్కడ 2 ఉంది, పవర్లో ఈ వాల్యూ ఉంది. ఇక్కడ కూడా 2 పవర్ 1 బేసెస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేసి బయటికి రాసుకున్నా కాన్స్టెంట్ కాబట్టి. 2 పవర్ p ప్లస్ q మైనస్ 2 ఇక్కడ ప్లస్ 1 అంటే మైనస్ 1. 2 పవర్ p ప్లస్ q మైనస్ 1 ఇంటీగ్రల్ 0 టు ఇన్ఫినిటీ టీ పవర్ p మైనస్ 1 యాజ్ టీజ్గా రాశాను. డివైడెడ్ బై ఈ రెండిట్లకి చూడండి అమ్మా బేసెస్ ఈక్వల్ పవర్స్ ఏమవుతాయి యాడ్ అవుతాయి. అంటే 2 ప్లస్ p ప్లస్ q మైనస్ 2 ప్లస్ 2 క్యాన్సిల్ అయితే మిగిలిన టర్ము p ప్లస్ q ఇంటూ డిటి ఈక్వల్ టు 2 పవర్ p ప్లస్ q మైనస్ 1. ఇప్పుడు ఇదంతా కూడా బీటా ఫంక్షన్ ఫార్ములా ఉంది. అందుకే ఏం రాసుకున్నాం బీటా ఆఫ్ p కామా q. మళ్ళీ బీటా ఫంక్షన్కి ఫార్ములా గామా ఆఫ్ p ఇంటూ గామా ఆఫ్ q బై గామా ఆఫ్ p ప్లస్ q. రెఫరెన్స్ బుక్స్ స్పెషల్ ఫంక్షన్ బై J.N. శర్మ అండ్ R.K. గుప్తా. థ్యాంక్ యూ.